ఈ మూఢాలలో చేయవలసినటువంటి పనులేమిటి అని అంటే అన్నప్రాసన, ఇంటి మరమ్మతులు, భూమి కొనుగోలు, అమ్మటము, రిజిస్ట్రేషన్లు, నూతన ఉద్యోగంలో చేరవచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు. అలాగే ప్రయాణాలు చేయవచ్చు, నూతన వాహనాలు, వస్త్రాలు కొనవచ్చు, జాతకం రాయించుకోవచ్చు, నవగ్రహ శాంతులు, జపహోమాలు, గండ శాంతులు, సీమంతం, నామకరణ లాంటి శుభకార్యాలని చేసుకోవచ్చు. మరి ఈ మూఢాలలో అస్సలు చేయకూడని పనులు ఏమిటి అని అంటే వివాహాది శుభకార్యాలని చేయకూడదండి. లగ్నపత్రిక రాసుకోకూడదు. అలాగే వివాహాలకు సంబంధించిన మాటలు ఏమైనా ఉంటే అసలు మాట్లాడుకోకూడదండి. అలాగే చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు అనేవి తీయకూడదు. అలాగే నూతన గృహప్రవేశం, శంకుస్థాపన లాంటివి చేయకూడదు. ఉపనయనం చేయకూడదండి. విగ్రహ ప్రతిష్టలు లాంటివి, వ్రతాలు, నోములు లాంటివి కూడా చేయకూడదు. కొత్తగా పెళ్ళైన వధువు అత్తగారింటికి వెళ్ళకూడదండి. అలాగే బావులు, బోరింగులు, చెరువులు లాంటివి కూడా తవ్వకూడదు. సో ఇదండి ఇవాళ వీడియో. అసలు ఈ మూఢమి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, డేట్ అండ్ టైమింగ్స్తో సహా నేను ఒక వీడియో అయితే చేసి పెట్టానండి. ఆ వీడియో లింక్ని మీకు రిలేటెడ్ వీడియోస్లో అయితే ఇస్తాను. ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో లింక్ని క్లిక్ చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.